ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఐసీడీఎస్ ఎల్ఎంకో సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధులు దివ్యాంగులకు ఉచిత పరికరాలు అందజేయు అవగాహన క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ శిబిరంలో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వందలాది మంది దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు హాజరై తమకు అవసరమైన పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు। ఈ అవగాహన కార్యక్రమం జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి రామ్ గోపాలరెడ్డి, ఐసీడీఎస్ సిడిపిఓ బాల త్రిపుర సుందరి, లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు। శిబిరానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు, వృద్ధులకు చేయూతనందించేందుకు ఎల్ఎంకో సంస్థ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరమైన పరికరాలను అందజేస్తామని తెలియజేశారు। వస్తారు అయిపోతారు చాలా మళ్ళీ అల్మికో ఆధ్వర్యంలో ఇవాళ వైరాలో నిర్వహిస్తున్న వికలాంగులకు సంబంధించినటువంటి క్యాంప్కి సుమారు ఇప్పటివరకు అయితే 200 మంది రావడం జరిగింది। వారికి వచ్చిన వారికి ఇబ్బంది పడకుండా లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా, లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా గ్రేటర్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి కూడా ఈ అల్పాహారం అందించడానికి మేము ముందుకు వచ్చాము। వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అల్పాహారం తీసుకుని కొంచెం టైం అయినా కూడా, సమయం అయినా కూడా వాళ్ళు సాయంత్రం వరకు ఉండే విధంగా వీళ్ళందరికీ కూడా మేము అల్పాహారం ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇది మీ ఐసీడీఎస్ వారు వాళ్ళు మమ్మల్ని వచ్చి లయన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు అడగంలోనే లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి మేము ఫుడ్ మేమే వండించి స్వయంగా తీసుకొచ్చి మేమే వడ్డించడం జరిగింది। వారికి కూడా మన అత్యధికంగా మన నియోజకవర్గంలోని వాళ్ళ నమోదు అవటం కూడా ఎంతమంది అయ్యారు ఇప్పుడు 200 మెంబర్స్ వరకు కూడా ఇక్కడికి వికలాంగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు। వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి వినికిడి యంత్రాలు కానీ, ట్రై సైకిల్స్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కావచ్చు, ఇంకా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవన్నీ కూడా వారు ప్రొవైడ్ చేయడం అల్మికో సంస్థకి కూడా మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం।